ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం కాలేజ్ క్యాంపస్లకు చేరింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు యూత్ ని టార్గెట్ చేసుకుని పాలిటిక్స్ చేస్తున్నాయి. యువబేరి అంటూ ఓ నాయకుడు స్టూడెంట్స్ తో ముచ్చటిస్తుండగా జన చైతన్యం అంటూ మరో యువనేత కాలేజ్ క్యాంపస్లలో తిరుగుతున్నాడు. నేనేం తక్కువ తిన్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన సభలతో పాటు పనిలో పనిగా యువ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఏపీలో 2019 ఎన్నికల వాతావరణం ఇప్పుడే కనబడుతోంది. రానున్న ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే అధికార ప్రధాన రాజకీయ పార్టీలు జనం బాట పట్టాయి. జన చైతన్య యాత్రలంటూ టీడీపీ, ప్రత్యేక హోదా గర్జనలతో వైసీపీ, ఇందిరమ్మ 100 ఏళ్ల సంబరాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా బ్యాలెట్ పేరుతో కాంగ్రెస్, పాదయాత్రలతో వామపక్షాలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. యూత్ ను టార్గెట్ చేసిన నేతలంతా కాలేజీ క్యాంపస్ల బాట పడ్డారు. మొదటగా యువభేరి పేరుతో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు జగన్. కర్నూలు, ఏలూరులో జగన్ చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. రాష్ట్ర విభజన సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రత్యేక హోదా అంశాలను విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేశారు జగన్. జన చైతన్య యాత్రలో భాగంగా ఇంజనీరింగ్, మెడికల్, పీజీ కాలేజీలకు వెళ్తున్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివరిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎక్కువ శాతం మన రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. కేంద్రంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల మాకు ఇబ్బంది ఉంది, వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మీరు మాకు ప్రత్యేక హోదాలో ఉన్న ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ ఏదైతే ఉందో మాకు స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఇవ్వమని కోరుకోవడం జరిగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం జరగనప్పటికీ నెలకో సభ నిర్వహించడంతో పాటు విద్యార్థులతో ఇంటరాక్ట్ కావాలని డిసైడ్ అయ్యారు జనసేన అధినేత పవన్. యూత్ ట్రెండ్ ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా తునిలో విద్యార్థులను కలిశారు. వారితో మాట్లాడారు. విద్యార్థుల ప్రశ్నలకు ఓపిక సమాధానాలిచ్చారు. చదువు విద్యతో పాటు అనుభవంతో మన ప్రత్యర్థులు ఎలా మాట్లాడతారు, ఎలా మాట మారుస్తారు, ఎలా చేస్తారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహం మార్చుకుంటూ వెళ్ళాలి. అందులో భాగం తప్ప నేను ఒక మాట చెప్పానంటే తిరిగి వెనక్కి వెళ్ళను. అందుకని ఆలోచించి మాట్లాడతాను. సో మీరు అడిగిన దానికి జెన్నిఫర్ గారు వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము. అందుకే అనంతపురంలో ఉన్నాము, మీ ముందు వచ్చాను. అందుకనే మీరు మాట అడిగితే మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్తున్నాను. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏపీలో చాలా ముందుగా ప్రారంభమయ్యాయని అంటున్నారు విశ్లేషకులు. 2019 ఎన్నికలే లక్ష్యంగా యూత్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. కాలేజీల యాజమాన్యాలు ఏదో ఒక పార్టీ సానుభూతి పరులుగా ఉండడంతో రాజకీయాలు క్యాంపస్లలోకి వెళ్తున్నాయని, ఇది మంచిది కాదని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఈ 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఒక 90,000 మంది ఓటర్లు పెరిగారు. మరి రేపు 2019కి ఈ యువత యొక్క ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంచేత ఇవాళ ఏ రాజకీయ నాయకుడి భవిష్యత్ అయినా సరే యువత మీదే ఆధారపడి ఉంటుంది. ఇవాళ మోదీ గారు అధికారంలోనికి రావడానికి కారణం ఎవరంటే యువత. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ ప్రచార హోరు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు ప్రజలు.